హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి? ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, దీనిలో అందరు చాలా కష్టపడుతూ ఉన్నాడు. బట్ ప్రాబ్లమ్స్ ఏముంది? ఫస్ట్ ఇంత వీడియో చేసే కూడా మనకి ఏం అవ్వట్లేదంటే, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఫస్ట్ దీనికోసం మనం తెలియాలి. ఏంటది? సెట్టింగ్స్ కానీ. ఇప్పుడు మనం కాపీరైట్ చేస్తాం. కాపీరైట్ ఏంటి? ఇప్పుడు వేరే వాళ్ళ వీడియో మన వీడియో అకౌంట్లో యాడ్ చేసుకుంటే అది కాపీరైట్ అంటారు. కాపీరైట్ అంటే ఎట్లా ప్రాబ్లం వస్తే మనకి? ఇప్పుడు కాపీరైట్ చేసామంటే ఒక వీడియో కాపీరైట్ వచ్చిందంటే మనకి దానిలో వ్యూవర్స్ వచ్చిందంటే 10,000 కానీ 20,000 కానీ 1 million కానీ అది వచ్చిందంటే మీకు కొంత హ్యాపీ ఫీల్ ఉంటుంది. బట్ మనకి మానిటైజేషన్ టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది. దానికోసం మన జాగ్రత్తగా ఉండాలా, కాపీరైట్ చేయకూడదు. సెట్టింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది దానిలో? సెట్టింగ్స్ ఫస్ట్ దీనికోసం మనం తెలియాలి. యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ దానికోసం తెలిస్తే మనకి అది వీడియో చేసుకోవాలి. లేవంటే అట్లా చేస్తూ ఉంటే ఏం అవ్వట్లేదంటే ఇబ్బంది పడతారు. మీరు ఇంత కష్టపడితే కూడా ఏం అవ్వట్లేదంటే ఏమైతే ప్రాబ్లం వస్తుంది. మీకే బాధ ఉంటుంది. ఏంటి ఇంత కష్టపడితే కూడా ఏం అవ్వట్లేదు అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏముంది? సెట్టింగ్స్. దానికోసం ఫస్ట్ దీనికోసం తెలియాలి. ఒక వీడియో చేసాం, దీన్ని పబ్లిక్కి చేయాలా, ప్రైవేట్ ఉంది ఏంటి అన్నీ చూసుకోవాలా. చూసే పోస్ట్ చేయాలి. సెట్టింగ్స్ చాలా ఉంటాయి దీనిలో. ఆ సెట్టింగ్స్ మనం చూసుకోవాలి. మనం చూస్తూ ఉంటే అంత కొద్దిగా మనకి ఫ్యూచర్లో బాగుంటుంది. అదే కాపీరైట్ చేయకూడదు. కాపీరైట్ అంటే చాలా ప్రాబ్లం. ఎప్పుడు కనపడదు, బట్ మనకి మానిటైజ్ టైంలో ప్రాబ్లం వస్తాయి. దానికోసం మెయిన్ ఇంపార్టెంట్ మనకి కాపీరైట్ చూసుకోవాలి. కాపీరైట్ వేరే వాడి వీడియో కాపీరైట్ చేయకూడదు. అట్లా అంటే వేరే వీడియో మన అకౌంట్లో యాడ్ చేయకూడదు. కాపీ చేసుకుంటే పాట కానీ ఏం వీడియోస్ కానీ వాయిస్ కానీ కాపీరైట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. బట్ వేరే వాళ్ళది వీడియో మన అకౌంట్లో రాకూడదు. అంతే. ఇదే దీనికోసం ఫస్ట్ కానీ యూట్యూబ్ కానీ ఇప్పుడు ఒక వీడియో చేసామంటే అది ఎట్లా వైరల్ చేయాలా, ఎట్లా పోస్ట్ చేయాలా ఫస్ట్ చూసుకోవాలా. సెట్టింగ్స్ కానీ అన్నీ బాగుండాలి. ఆ సెట్టింగ్స్ బాగుంటే మనకి ప్రాబ్లం రాదు. అంత కష్టపడే కూడా ఏం అవ్వట్లేదంటే కొద్దిగా బాధ ఉంటుంది. ఇంత వీడియో చేసే కూడా ఏం అవ్వట్లేదంటే ప్రాబ్లం వస్తాయి. దానికోసం చూసుకోవాలా. ఈ సెట్టింగ్ కోసం తర్వాత మాట్లాడదామా, నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో. ఫస్ట్ చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది? ఇప్పుడు టెక్నాలజీ ఏముంది? ఇప్పుడు బయట మెన్స్ అబ్బాయి కాలేజీకి వెళ్తారు, వాళ్ళందరికీ తెలిసి ఉంటాయి ఎట్లా చేయాలా. అవి ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటాడు, అతను కూడా వాళ్ళ ఇంటి పని చూసుకోవాలా. మళ్ళీ వీడియో చేద్దామంటే కొద్దిగా ఉంది, అర్నింగ్ చేద్దామంటే అట్లా ఉంటాయి అందరికీ. మనకి కూడా ఉంటాయి, అట్లాంటి ఏం లేదు, అందరికీ ఉంటాయి. బట్ వాళ్ళకి తెలియదు ఎట్లా చేయాలా. వీడియో వాళ్ళంటే యూట్యూబ్ ఓపెన్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసేసి వీడియో చేసేద్దాం అంటే అట్లా ఉంది వాళ్ళకి. బట్ మనకి సెట్టింగ్ ఏం తెలియదు. దానికోసం మీ ఫ్యామిలీ వాళ్ళ పెద్ద సీనియర్స్ వాళ్ళు ఉంటాడా, అతని అడగండి. కొద్దిగా అడిగితే యూట్యూబ్ అని ఉంది, యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే మనకి ఏం కావాలో దాన్ని దొరుకుతాయి. ఏం సెట్టింగ్స్ ప్రాబ్లం వచ్చింది, ఏం ప్రాబ్లం వచ్చింది అని చూసుకుంటే ఆ టైం వీడియో చేసుకోవాలి. అంత హౌస్ వైఫ్ ఉంటే ఇంటి పని చేసుకుంటే కూడా అంత కష్టపడితే కొన్నావు బయట ఖాళీ టైంలో వీడియో చేయాలా, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? కొద్దిగా వైరల్ కోసం కూడా చేస్తారు జనాలు, డబ్బు కోసం చేస్తారు. చాలామంది డబ్బు కోసం చేస్తారు. బట్ అంత కష్టపడక ఏం రావట్లేదంటే కొద్దిగా బాధపడతాము. ఎంత చేసి కూడా ఏం అవ్వట్లేదంటే అంటారు. దానికోసం మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. మన సెట్టింగ్ చూసామంటే ఏం ప్రాబ్లం రాదు. ఏమైనా డౌట్ వస్తే యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసామంటే మనకు అన్నీ దొరుకుతాయి దీనిలో. ఏం ప్రాబ్లమ్స్ ఉంది, వీడియో ఎందుకు వైరల్ అవ్వట్లేదు, ఎందుకు వ్యూస్ రావట్లేదు, లైక్స్ ఎందుకు రావట్లేదు, సబ్స్క్రైబ్ ఎందుకు రావట్లేదు, ఇవన్నీ అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. ఆ సెట్టింగ్ మనం జాగ్రత్తగా చూసామంటే ఏం ప్రాబ్లం రాదు. దానికోసం ఈ వీడియో చేసాం. ఈరోజు టాపిక్ చాలా టైం నుంచి చెప్దామంటే బట్ ఈరోజు చేసాము.
దానికోసం చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ మై వీడియోస్. ఓకే.